brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్పై యూనివర్స్ కు బ్రేకులు పడబోతున్నాయా? ఇకపై ఇండియన్ స్క్రీన్ మీద స్పై బేస్డ్ యాక్షన్ డ్రామాలు చూడలేమా? 2-3 సినిమాలు అంచనాలు అందుకోకపోయేసరికి మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ డిసైడ్ అయిపోయారా? ఈ యూనివర్స్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతోనే ఎండ్ కానుందా? అసలు ఏం జరుగుతోంది స్పై యూనివర్స్ లో? బాలీవుడ్ లో స్పై యూనివర్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్ లో వచ్చిన టైగర్ జిందా హే బ్లాక్ బస్టర్ అయింది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా సైతం స్పై యూనివర్స్ లో భాగంగానే వచ్చింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండటంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. వార్ 2లోనూ కొత్త కథ ఏమీ ఉండదని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. అందుకే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారూఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిదవుతుంది. అలియా భట్తో ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది వైఆర్ఎఫ్. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు.